పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం. మరి పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు పాసలపూడి గ్రామంలో ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఉందో వైద్యం చేయించుకుంటారో వాళ్ళ ఖర్చుల నిమిత్తం మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేనందువల్ల మరి ఇక్కడ మండల నాయకులచే ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజున ఇక్కడ నిర్వహించబడుతుంది. మరి పి గన్నవరం నియోజకవర్గంలో చూసుకుంటే సుమారు 500 మంది పైచులకు ఏదైతే వైద్యం చేయించుకున్నారో చికిత్స చేయించుకున్నారో వారికి మరి 4 కోట్ల పైచీలకు ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్లు మంజూరు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు మరి పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే వైద్యం చేయించుకుంటున్నారో వారందరికీ కూడా మరి సీఎం సహాయ నిధి కింద మరి వెంటనే కూడా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి ఏదేమైనప్పటికీ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మరి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, అలాగే ఈ రోగులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెల్ఫేర్ను కూడా చూస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారైనా మరి ఆయనకి మా మామిడికుదురు మండల జనసేన పార్టీ తరఫున, అలాగే కూటమి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నమస్కారం అండి. మాది పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంచిపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఎవరు ఆపదలో ఉన్నా సరే దానికి అప్లై చేసుకున్నా సరే దానిని త్వరితగతిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి పైకి పంపించి దాన్ని శాంక్షన్ చేయించి ఇక్కడ ఆపన్నులకి హస్తం అందిస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సుమారు 4,25,00,000 రూపాయలు ఈ రోజు వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు తెచ్చిన ఘనత గిడ్డి సత్యనారాయణ గారికి దక్కుతుందని చెప్పని దీనికి మామిడికుదురు మండలం తరపున, జనసేన తరపున, తెలుగుదేశం తరపున, భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈ రోజున మన మామిడికుదురు మండలం పాసలపూడి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 4గురికి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంతవరకు సుమారు మన పి గన్నవరం నియోజకవర్గంలో 4 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి మనకు అందిన సమాచారం. ముఖ్యంగా ఈ రోజున ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో లేని కారణంగా మన మామిడికుదురులో ఉన్నటువంటి ఎన్డీఏ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరూ కలిసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయమని ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన చాలా కష్టపడి ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో మ్యాక్సిమం 99% 1-2 ఆగినాయి అంటే అప్లికేషన్లో లోపాలు తప్ప అక్కడ ఎవరైతే ఎమ్మెల్యే గారు కానీ ఆయన అనుచరులు కానీ చేస్తున్నా కానీ లోపం లేదు. ఎక్కడైనా ఆగితే అప్లికేషన్లో లోపమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానంటే ఎవరైనా మాకు ముందు పెట్టేవో రాలేదు అని అనుకుంటే కనుక అది కేవలం అప్లికేషన్లో లోపం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అప్లై చేసుకున్న వారందరి తరఫున సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఈ చెక్కులకి సంబంధించినటువంటి అమౌంట్ని మనకి రిలీజ్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి మామిడికుదురు మండలం తరఫున, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు, ఎన్డీఏ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.